అరవైకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్. రిజిస్టర్ రిథమిక్ బ్రీతింగ్ చేస్తున్న టైంలో థాట్ ప్రాసెస్లో వాడవలసింది లేదా 24 అవర్స్లో మీకు కుదిరినప్పుడల్లా, ఎస్పెషల్లీ ఏదైనా కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు, అన్నం తింటున్నప్పుడు, లేదా ఖాళీగా ఎంత అవసరం లేదనుకున్నప్పుడు, ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు, ఎక్కడ ఖాళీ ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ఈ సెంటెన్సెస్ని థాట్ రూపంలో వల్ల వేసుకోవాలి. ఇది బట్టి పట్టడం కాదు, థాట్ రూపంలో దాని గురించి ఎంత ఆలోచించగలిగితే అంత ఆలోచించండి. ఎన్ని రకాలుగా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా ప్రయత్నం చేసుకోండి. నిన్న వన్ సో ఫ్రీ ఫ్రమ్ బాండేజ్ ఆఫ్ సెన్సెస్ ట్రాన్సెండ్స్ ఆల్ మెటీరియల్ రిలేషన్షిప్స్ అనే దాని గురించి చెప్పమైంది. పదార్థానికి సంబంధానికి ఆవల చూడగలుగుతాం ఎవరైతే సెన్సెస్ యొక్క బంధనం నుండి స్వేచ్ఛ పొందుతారో వాళ్ళు. నౌ ఇఫ్ యూ అబ్జెక్టిస్ట్, హౌ షుడ్ ఐ గ్రాస్ప్ ఆల్ దిస్? Pray, do not grasp it. If you objectist, how should I grasp all this? Pray, do not grasp it. సామాన్యంగా ఏదైనా ఒక వస్తువుని సమూలంగా చూడాలంటే మీరు దూరం నుండి చూస్తే సమూలంగా కనబడుతుంది. కానీ డీటెయిల్గా చూడాలంటే దగ్గరగా చూడాలి. దగ్గరగా చూస్తున్నప్పుడు ఆ వస్తువులో ఒక పర్టికులర్ భాగము లేదా కొంత ఏరియా మాత్రమే, కొంత ప్రదేశం మాత్రమే చాలా స్పష్టంగా డీటెయిల్గా కనబడుతుంది. కానీ హోల్ ఆబ్జెక్ట్ మీద అవగాహన రాదు. సో దేర్ ఫోర్ ఇదే ప్రాబ్లం ఉంటుందన్నమాట. ఇది ఫిజికల్ వస్తువులో అయితే క్లియర్గా అర్థమవుతుంది. బట్ మెంటల్ కన్స్ట్రక్ట్స్లోను, మన యొక్క ఐడియాస్లోను, ఒపీనియన్స్లోను, ఒక విషయం అర్థం చేసుకోవటంలోను వీటిల్లో మటుకు చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే పార్షియల్గానే అర్థం అవుతుంటుంది. డీటెయిల్గా వెళ్తున్నప్పుడు హోల్ అర్థం కాదు. హోల్ ఇంటిగ్రేట్ చేస్తూ పార్షియల్ విషయాలు డీటెయిల్స్ కూడా అర్థం చేసుకోవాలి అనేది ఈ రెండింటి మధ్య ఒక బ్యాలెన్సింగ్ ఇంపార్టెంట్ అనమాట. అందుకని మనకి కాంట్రవర్సీ కనబడుతుంటాయి. ఒక విషయానికి ఇంకో విషయం కాంట్రవర్సీగా కనబడుతుంటాయి. ఈవెన్ మనమే ఒక నిర్ణయం తీసుకుంటాం, ఆ ఆ నిర్ణయానికి అమలు పరుచుకోవడానికి వ్యతిరేకంగా మనమే ప్రవర్తిస్తుంటాం. సేమ్ థాట్ ప్రాసెస్ లో కూడా అది జరుగుతుంటుంది. నువ్వే అబ్జెక్ట్ చేస్తుంటావు, నువ్వే అంతా గ్రహించాలనుకుంటావు. ఇది ఎలాంటిదంటే ఒకడే మనిషి చెస్ ఆడటం లాంటిది. ఒకే మనిషి రెండు వైపులా చెస్ ఆడుతున్నాడు అనుకోండి, తెల్ల పావులు గెలిచినా నువ్వు ఓడిపోయినట్టే, నల్ల పావులు గెలిచినా నువ్వు ఓడిపోయినట్టే. ఎందుకంటే గెలిచేది నువ్వే, ఓడేది నువ్వే. గెలిచేది నువ్వే, ఓడేది నువ్వే. సో ఎప్పుడైతే చెస్ అనేది రెండు వైపులా నువ్వే ఆడుతున్నావో అల్టిమేట్ గా అది డ్రా అయ్యేది. గమ్మత్తుగా ఎటువైపు ఆడుతుంటే అటువైపు అటాచ్ అయ్యి ఆడుతూ ఉంటావు. అంటే దాని వైపే నువ్వు బయాస్ అయ్యి ఆడుతూ ఉంటావు. సో లైఫ్ లో ఇంటరాక్షన్ కూడా అలాగే ఉంటుంది. అందుకని నువ్వే అబ్జెక్ట్ చేస్తుంటావు, దాన్ని నువ్వే ఎలా గ్రాస్ప్ చేయాలని ఆలోచిస్తుంటావు. సో ఇక్కడ ఏంటంటే హోల్ గ్రాస్ప్ చేసేదేమో దాన్ని దూరంగా చూసినప్పుడు, ఒక్కొక్క భాగం గురించి ఏమో డీటెయిల్ గా గ్రాస్ప్ చేసేదేమో క్లోజెస్ట్ అప్రాక్సిమేట్ లో ఉన్నప్పుడు. ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేయాలంటే ప్రే అంటే ఇక్కడ అర్థం ఏంటంటే బీ సైలెంట్ విత్ ఇట్ అని. ప్లే ప్రే డు నాట్ గ్రాస్ప్ ఇట్. జనరల్గా ప్రే చేయడంలో సైలెంట్ గా అలా ఉంటుంది కదా బట్ అప్పుడే సిమ్యులేషన్ అవుతుంది అని చెప్తున్నాడు అనమాట. సో ఇఫ్ యూ అబ్జెక్ట్ హౌ షుడ్ ఐ గ్రాస్ప్ ఆల్ దిస్ అనే క్వశ్చన్ వస్తే అనే ఏంటంటే అక్కడ కన్ఫ్యూజన్ ఉంది. ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది నువ్వే, కన్ఫ్యూజన్ తో నడుతుంది నువ్వే. అది అర్థం చేసుకోవాలన్నమాట. నెక్స్ట్, ఇట్ ఈస్ నాట్ అటైనబుల్ బై ద మోస్ట్ కాన్స్టెంట్ అటెండెన్స్ లెక్చరర్. పక్కమని సెంటెన్స్ చూడంగానే అయితే వింటాం ఎందుకండి, అయితే పుస్తకాలు చదవటం ఎందుకండి, ఒక విజ్ఞానం సంపాదించడానికి ఎన్ని గ్రంథాలు చదవటం ఎందుకండి, వచనాలు వింటాం ఎందుకండి,
మీరేమనుకోపోతే మీరు చేస్తున్న పని అదేగా, లెక్చరింగే ఇక్కడ. మన అటైనబుల్ ఉంటే పాసిబిలిటీ లేదన్నప్పుడు, అటైనబుల్ కానప్పుడు ఏంటి ఉపయోగం? ఇది సర్ఫేస్ లెవెల్ అండర్స్టాండింగ్. సో జనరల్గా వినటం అనేది చాలా ఈజీ మాట, చదవటం కంటే కూడా. సపోజ్ ఇదే విషయాన్ని ఏదైనా పుస్తకాలు 2, 3 పుస్తకాలు చదివి అర్థం చేసుకోవాలి అనుకుంటే కొంచెం కష్టమైన పని. అదే ఇవాళ రేపు మనకు అడ్వాంటేజ్ వచ్చింది, ఎదురొక లేదు. ఏమిటయ్యా అంటే ఎవరికి వచ్చిన నాలెడ్జ్ అయినా వాళ్ళు పబ్లిక్కి ఈజీగా షేర్ చేసుకోవచ్చు. ట్విట్టర్తో అయితే, ఇన్స్టాగ్రామ్లో అయితే, యూట్యూబ్లో అయితే, షార్ట్స్తో అయితే. సో దేర్ ఫోర్ కమ్యూనికేషన్ ఛాన్స్ వైడ్ అయింది అనమాట. బట్ కేవలం వినటం వల్ల నువ్వు మోటివేట్ అవ్వచ్చు, ఉంది అనుకోవచ్చు, భలే చెప్పారనుకోవచ్చు, అదే బాగా చెప్పలేదు అనుకోవచ్చు. వీటి దేనివల్ల ఉపయోగం లేదు. చాలా బాగున్నాయి, వింటే కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయని రోజు విన్నంత మాత్రాన అటైన్మెంట్ జరగదు. అటైన్మెంట్ అంటే ఏంటంటే ఒక సంపూర్ణ ట్రాన్స్ఫర్మేషన్, హోల్సమ్ ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తనం. మార్పు కాదు. మార్పు వేరు, పరివర్తనం వేరు. మార్పు అంటే ఏంటంటే ఏదో కొన్ని విషయాల్లో మార్పు వచ్చింది అంటే అది రివర్సిబుల్ కూడా. పరివర్తనం అనేది ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్, కంప్లీట్ గా ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్ కి ట్రాన్స్ఫర్మేషన్. అది ఇర్రివర్సిబుల్ అన్నట్టుగా ఉంటుంది. సో దేర్ ఫోర్ అటైన్మెంట్ అనేది దాన్ని సూచిస్తుంటుంది. అటైన్మెంట్ ఈజ్ అ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్ అనమాట. సో అటైన్మెంట్ అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్ గా జరగాలి, ఫోర్స్ఫుల్ రెజిమెంటల్ ప్రాసెస్ కాదు. అండర్స్టాండింగ్ అనేది దానికి కీ పాయింట్. అండర్స్టాండింగ్ నువ్వు చేసుకోవాలి కానీ ఎవరు నీకు అండర్స్టాండ్ చేయలేరు. నీకు అర్థం చేసుకోలేరు, చెప్పగలరు కానీ నీకు అర్థం చేసుకున్నట్టుగా చేయలేరు. అర్థం చేసుకున్నాల్సింది నువ్వే. ఆ అర్థం చేసుకుంది మంచి క్రియేట్ అయ్యి నువ్వు ఎక్స్పెరిమెంట్లు చేస్తే ఎంతూజియాజం డెవలప్ అయ్యి, హైపర్ సెన్సిటివ్ డెవలప్ అయ్యి నువ్వు ట్రూత్ వైపు రీచ్ అవుతావు. ఈ ప్రాసెస్ లో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ సాఫ్ట్ స్పోకెన్ మూమెంట్ లా ఉంటుంది, అంటే చాలా సైలెంట్ గా జరుగుతుంది. ఒక మొగ్గ విచ్చుకొని పువ్వు అవ్వటం అనేది సౌండ్ తో కూడిన ప్రాసెస్ కాదు. అలాగే ఒక క్యాటర్ పిల్లర్ బటర్ఫ్లై కింద, సీతాకోకల కింద మారడం, కోకిల పురుగు అనేది కూడా ఒక స్లో ప్రాసెస్. పర్సీవరెన్స్ ఇంపార్టెంట్. అంటే నిరంతరంగా శ్రమ చేస్తూ ఉంటాం, గా చేస్తాం. నెక్స్ట్ ఫలితం గురించి వర్రీ కాము, దాని గురించి ఆలోచించాం. పర్సీవరెన్స్. సో ఈ అటైన్మెంట్ జరగాలి అంటే పర్సీవరెన్స్, డిసిప్లైన్, ఫెయిత్ అనేవి 3 అంగాలు చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏది లేకపోయినా జరగదు. అక్కడ ఫెయిత్ ఒక ఇంపార్టెన్స్ కనబడుతుంది అనమాట. చాలా మంది ఫెయిత్ ఉంటే చాలు, బిలీఫ్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు అనుకుంటారు. కాదు. అలాగే డిసిప్లిన్ ఉంటే చాలు, అంతా జరిగిపోతుంది అనుకుంటారు. అది కాదు. పర్సీవరెన్స్ కూడా ఇంపార్టెంట్. ఇవి ట్రాన్స్ఫర్మేషన్ అనే డైరెక్షన్ లో ఉండాలి. సో ఇట్ ఈస్ నాట్ అటైనబుల్ బై మోస్ట్ కాన్స్టెంట్ అటెండెన్స్ లెక్చరర్ అనమాట. అర్థం దీని అర్థం. థ్యాంక్ యూ.